ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకరలో 4 జిల్లాల మత్స్యకారుల సమావేశం కీలకంగా మారింది. కొంతకాలంగా తమిళనాడు మత్స్యకారులతో తలెత్తిన వివాదాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మత్స్యకార గ్రామాల కాపులు, మత్స్యకారులు ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా భారత్ టుడే ప్రతినిధి అందిస్తారు. పాములు, కొక్కిలిగడ్డ, ఈ కడవలూరు బోట్ల వల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే అసలు మనం ఏటకి వెళ్తున్నాం, ఏటకి వెళ్ళాలని డేరుగా వెళ్తున్నాం, కానీ ఆ బోట్లు అనేది మనకి కంటి కాబడితే మనకి ఏడలేని భయం వచ్చేస్తుంది. మనం ఇప్పుడు వల చేయాలన్నా కూడా కనీసం 2-3 లక్షల రూపాయలు అవుతుంది ఖర్చు. ఏ వల చేయాలన్నా 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 2-3 లక్షల రూపాయలు వస్తూ తీసుకెళ్ళితే ఒక 5,000కి పడవచ్చు, 2,000కి పడవచ్చు, లేకపోతే ఏదన్నా ఒకసారి 10,000కి పడవచ్చు. ఈ 10,000 రూపాయలు దాని వడ్డీలు కట్టుకొచ్చేదట్టుకి ఏదో ఒక రోజున వస్తున్నారు, ఒక 7-8 బోట్లు వస్తున్నాయి. వచ్చేదేనో ఈ వలని 2-3 లక్షల రూపాయల వలని తగ్గొట్టేస్తున్నాయి. మనకి దానికి అసలు వడ్డీ కట్టలేకపోతున్నాం, ఈ వల్ల మన చేతుకుంటలా వాటి వల్ల బాగా టార్చర్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఆ బోట్లు లేకపోతే కనీసం 30-40 కిలోమీటర్లకి వెళ్ళి ఆడ చేస్తాం. ఆ బోట్ల వల్ల మనం పైకి వెళ్తే మనకి ఏం జరిగిద్దా, మళ్ళీ దరికి వస్తావా రాలేవా, వీళ్ళు వచ్చి పొడిచేస్తారా, ఇప్పుడు వలలు తగ్గొడితే మనం వెళ్ళి అడగాలి కదా, వాళ్ళని అడగటానికి దగ్గరికి వెళ్ళామనుకో మన మీద బోట్ మనకి ఫాస్ట్గా వచ్చి తొక్కేస్తున్నారు. దానివల్ల వాళ్ళు కూడా ఒక టైంలో వాళ్ళు కూడా వదిలిపెట్టేసేసి భయపడిపోయి దరికి వచ్చేస్తున్నాం, పోతే పోనీలేనని అట్లా జరుగుతుంది. దానివలన అసలు బాగా ఇబ్బంది అయిపోతుంది మాకు. అసలు ఆ బోట్లను చూసి కనీసం 2-3 కిలోమీటర్లకు కూడా వెళ్ళకపోతున్నాం. ఆ 2-3 కిలోమీటర్లకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి వల్లేసి వచ్చామా, ఈ నైట్ ఏ టైంలో వస్తాయో కూడా తెలియదు. ఆ వల్ల మళ్ళీ రేపు మనకి చేతికి వస్తాం. మేము రేపు తెల్లరగట్ల 4 గంటలకి 3 గంటలకి వెళ్తాం వలల కోసం. ఆ టైంకి బోట్లు వచ్చి పడ్డాయంటే అవి మన చేతికి వస్తాయో రావో తెలియదు. ఇప్పుడు కనీసం 1,50,000 వలలో వేసి వచ్చాం ఒక బోటుకు వచ్చి. అంత మా ఏరియాకి రాకుంటే మేము ఎంత దూరం వెళ్ళి వేట చేయగలుగుతాం, చేప పట్టగలుగుతాం, 10 రూపాయలు సంపాదగలుగుతాం. బయట నుంచి వచ్చే బోట్ల మీద ఏ ప్రమాదం లేకోకుండా ఉంటే ఏ జాయిన్ వెళ్ళినా కూడా మాకు ప్రమాదం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు వచ్చిందాక భయమే. మాకు వాళ్ళు బోట్లు కానీ దారి చేశారనుకో, ఈ చిన్న బోట్లు అయిపోయా, అది పెద్దది కదా, అప్పుడు ఇంజిన్ దెబ్బ తగిలినా మాకు ఇబ్బందే, ఏదన్నా సరిగినా ఇబ్బందే. అలాంటప్పుడు ఆ మహాసాగర్లో ఎవరు సరిగ్గా మమ్మల్ని దిక్కెవరు? అది వాళ్ళకి ఆడించి మాకు ఏ ఆపద రాకపోకుండా మాకు దయచేసి సముద్రాల తల్లికి బతికేటికి ఏ ఆపద రాకోకుండా మమ్మల్ని వాళ్ళ బారి నుంచి మమ్మల్ని తప్పిస్తే మాత్రం మాకు ఇంతకంటే ఏంది సార్. ఇంకొకటి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ దయచేసే మహారాజులు ఎవరు లేని వాళ్ళకి సహాయం చేయమని. మా మత్స్యకారులు అంటే చాలామంది ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు, అసలు బతకలేని వాళ్ళు ఉన్నారు, బోట్లు లేని వాళ్ళు ఉన్నారు, అనామరిగా ఉండరు. అది అట్లాంటి వాళ్ళకి సాయం చేయమని కోరుకుంటున్నాను సార్. అది